శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 111వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశంతో దుర్వాస మహాముని ఎప్పుడైతే చాలా ఆవేదనతో దుఃఖంతో భయంతో ఉన్నాడో ఆ దుర్వాసుడు వెళ్ళి అంబరీషుడి కాళ్ళమే పడ్డాడు. కాళ్ళు వదలటనే. అప్పుడు ఆయన్ని చూసి ఆయన భయానికి కారణం తెలుసు కనుక ఆ సుదర్శన చక్రం వెనకాలే ఉంది. ఆ వచ్చేస్తున్న సుదర్శన చక్రానికి స్తోత్రం చేస్తున్నాడు అంబరీషుడు. నీవు పావకుడవు, నీవు సూర్యుడవు, నీవ చంద్రుడవు, నీవ జలము, నీవ నేలయు, నింగి నీవ, సమీరంబు నీవ, భూతేంద్రియ నికరమీవ, నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశులు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము, నీవ బహుయజ్ఞ భోజివి, నీవ నిత్యమూల తేజంబు, నీకునే మృక్కువాడ నీరజాక్షుండు, చాలా మన్నించునట్లి శస్త్రముఖ్యమా కావవే చాలు మునిని. ఇంతవరకు బాధ పెట్టింది చాలు, ఆ మునిని రక్షించు అని బహువిధములుగా స్తోత్రం చేస్తున్నాడు. శ్రీహరి మన్నించు ముఖ్యాయుధమా, శ్రీహరే నీకు ఎంతో గౌరవం ఇస్తాడు. అలాంటి సుదర్శన చక్రమా, నీవు అగ్నివి, సూర్యుడివి, చంద్రుడివి, నీటివి, భూమివి, ఆకాశానివి, గాలి, ప్రాణేంద్రియాలు అన్నీ నీవే. నీవే బ్రహ్మవు, సత్యానివి, యజ్ఞానివి, యజ్ఞఫలానివి. నీయందే లోకపాలకులున్నారు. నీవే సర్వాత్మవు, కాలానివి, లోకానివి నీవే. అనేక యాగభోక్తవు, నిత్యానివి, మూల తేజానివి కూడా నీవే. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. మహర్షిని కాపాడు, నాకు అంతే చాలు అని ఎంతో అద్భుతంగా ప్రార్థిస్తున్నాడు. ఓ చక్రాయుధమా, యుద్ధాల్లో నీవు విష్ణువు చేత వదలబడడాన్ని ముందే విని నీ పదును చేత ఎలాగూ చావడం జరుగుతుందని ముందే రాక్షసరాజులు తమ తలలు, పాదాలు, భుజాలు, తొడలు, చేతులు మొదలైన శరీర అవయవాలు వాలిపోగా ప్రాణవాయువులను వదులుతారు. వాళ్ళు అలా మరణించేవారు. కలత నిద్ర చెందిన రాక్షసులు కలలో కనపడిన నిన్ను చూసి మరణిస్తారు. తెల్లవారిన తర్వాత వారి భార్యలు అది చూచి ఏడుస్తారు. చీకటి వాపుచున్ వెలుగు చేయుచు సజ్జన కోటి నెల్ల సశ్రీకుల చేయు నీ రుచులు చెల్వుగ ధర్మ సమేతలైవిన్ నినున్ వాకున ఇట్టిదట్టిదని వర్ణన చేయ విధాత నేరడు అస్తోకమును. నీదు రూపు కలదుందిది కలదు తుదిలేదు పరాత్పరాధ్యమై. ధర్మమయమైన నీ కాంతులు చీకటిని పారద్రోలుతూ వెలుగులు పుట్టిస్తూ సజ్జనులను సంపన్నం చేస్తాయి. నిన్ను గూర్చి వర్ణించడం బ్రహ్మకు కూడా అశక్యం. నీ రూపం సర్వోత్కృష్టములలో మొదటిదై ఉన్నది, తుది లేదు, మహోన్నతమైనది. కమలలోచనండు కలులు శిక్షింపగా బాలు చేయ నీవు పాలు వడితివైన ఇంక చాలు ఆపన్నుడైయున్న తపసిన్కావు నీవు ధర్మవృత్తి. పుండరీకాక్షుడైన హరి దుర్జనులను శిక్షించడానికి నిన్ను నియోగిస్తే నీవు పూనుకున్నావు. అయినా ఇక చాలు, ధర్మప్రవృత్తితో ఆపన్నుడైన మునిని రక్షించు అని ఆ చక్రాన్ని పొగిడాడు.
ఇంద్రుని శత్రువులైన రాక్షసులను తోకచుక్క లాంటిది, ధర్మానికి వంతెన వంటిది, స్వచ్ఛమైన ఆకారం కలది, ప్రపంచానికి వెలుగునిచ్చే దీపం, దేవేంద్రుని రక్షించేదైన చక్రానికి నేను నమస్కరిస్తున్నాను. విహిత ధర్మమందు విహరింతువేనియు ఇష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణి సురుడు మాకు దైవతంబుగునేని విప్రునకు శుభము వెలయుగాక. నేను విధించబడిన ధర్మ మార్గంలో నడిచేవాడినే అయితే, యాచకులు అర్థించిన ద్రవ్యాన్ని దానం చేసిన వాడైతే, బ్రాహ్మణుడు మాకు దైవ సమానుడు అయితే ఈ మహర్షికి శుభం కలుగుగాక అని ఆ సుదర్శన చక్రాన్ని స్తుతిస్తే బాధ పెట్టకుండా విష్ణు చక్రం మరలి వెళ్ళిపోయింది. తరువాత దుర్వాసుడు నెమ్మదిగా మెల్లని మంచి మాటలతో ఆ రాజును ఆశీర్వదించాడు. ఓ రాజోత్తమ, నా తప్పు కాచి మేలు చేసావు. విష్ణు పాదపద్మాలను ఇంతగా సేవించావా? ఆశ్చర్యం కలుగుతోంది. నీ బోటి ధర్మార్గుల విషయంలో అరుదేమీ కాదు. నీ వంటి వారికి దానం, రక్షణ అనేవి క్రమంగా మైత్రీపూర్వకంగా సహజ గుణాలై సరసకు వస్తాయి కదా. ఓ రాజోత్తమ, ఎవ్వని పేరు ఒక్కసారి చెవులకు అలవోకగా సాగితే సమస్తమైన పాపాలు తొట్టుపాటుతో కిందు మీదై వెలుగుతాయో అటువంటి మంచిని కలుగుజేసే మంగళకరమైన తీర్థం గంగా పాదముల యందు గల దేవేశుడైన విష్ణుని నిష్కళంక బుద్ధితో సేవించే భక్తులకు ఇంకా అడ్డం ఉండదు. ఆ రాజముఖ్యుడు ఇదంతా విని మునిపాదాలకు ప్రణమిల్లి ఇష్టమైన భోజనం పెట్టించాడు. ఆ ముని తృప్తి పొందాడు. ఆ దుర్వాస మహాముని అంబరీషుడితో అంటున్నాడు, కంటిని నేటికి నిన్ను నీ వచనములు కర్ణద్వయ ప్రీతిగా వింటి అన్నమున్ కొంటి నీ గృహమునన్ వేట్కన్ ఫలం బబ్బే ఏమంటిన్ పోయద నీ చరిత్ర అమరుల్ మర్చుల్ సుఖాసీనులై మింటన్ మీదిని సన్నుతింపగలరీ మీదన్ నరేంద్రాగ్రణి. ఓ రాజా, ఈరోజు నిన్ను చూశా, వీరుల విందుగా నీ మాటలు విన్నాను. నీ ఇంట్లో తృప్తిగా భోజనం చేశా. ప్రతిఫలితం దక్కింది, వ్రత ఫలితం నీకు దక్కింది. నేను బ్రతికాను. నీ నడవడిని ఆకాశంలో దేవతలు, భూమిపై మానవులు ఇక మీదట సుఖంగా కూర్చుని పొగుడుతూ ఉంటారు. ఇక నేను వెళతానని ఆ దుర్వాసుడు వెళ్ళిపోయాను. చుండువారికి హరిన్ కొల్చుచుండువారికి పరమేష్టి పదంబు మొదలు పదభోగంబులు నరక సమయములను తలంపున ధరణీరాజ్యంబు తోడి తగులము మానెన్. హరిసేవకులకు బ్రహ్మ పదవి మొదలుకొని అనేక పదవుల వల్ల లభించే భోగభాగ్యాలు నరకప్రాయాలనే వాళ్ళు భావిస్తారు. అంబరీషుడు రాజ్యంలో తనకు గల సంబంధాన్నే వదులుకున్నాడు. ఆ విధంగా అంబరీషుడు మహాభక్తుడయ్యాడు. మహాభక్తుడుగా ఖ్యాతి పొందాడు. దాన్నే శంకర భగవత్పాదులు లక్ష్మీ నరసింహ స్తోత్రంలో భక్తుల పేర్లు చెప్తూ అంబరీషుడి పేరు కూడా చెప్పాడు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, సౌనక, హృన్నివాస అని అంబరీషుడి పేరు ఆ మహాభక్తుల పేరుల్లో చేరిపోయింది. మానవులకు ప్రభువైన రాజు తనకు విష్ణువే ప్రభువు కాగా కామక్రోధాదును జయించిన వాడై తనతో సమానులైన కొడుకులను పిలిచి రాజ్యభారాన్ని అప్పగించి అడవికి వెళ్ళిపోయాడు అంబరీషుడు. ఈ అంబరీష చరితము ఇప్పుడు ఫలశ్రుతి చెప్తున్నారు. ఈ అంబరీష చరితము తీయంబున విన్నన్ చదువ ధీసంపన్నుండై ఉండును భోగపరుడై యుండును నరుడు పుణ్యుండై ఉండు నృపా. ఈ అంబరీషుని చరిత్ర విన్నా చదివినా మానవుడు బుద్ధిమంతుడవుతాడు, భోగపరుడవుతాడు, పుణ్యాత్ముడవుతాడు అనే ఫలశ్రుతిని భాగవతం మనకు చెప్తూ ఈ పుణ్యగాథని సంపూర్ణం చేస్తోంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.